నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సెమిశ్రగూడెం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సెమిశ్రగూడెం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ సయ్యద్ మీరా జానీ ఇంటిలో 44,000 రూపాయల నగదు, వెండి గిన్నెలు, 4 బంగారు ఉంగరాలు, 2 బంగారు గొలుసులు అపహరణకు గురైనట్లు పోలీసులకు రాబడిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాపాడు పగలే మీరు అంతా ఖాళీ చేస్తుండే అతను రాలేదండి. మీరు అర్థమైనా లేదు, ఇప్పుడు ఇలా వెళ్ళాడు కానీ వాడికి రాలా. అలా కూర్చుంటే మళ్ళీ అదేంటికి ఎత్తుతాడు. ఇప్పుడు ఇలా వచ్చినా తీసిన మా అమ్మాయి వచ్చిందండి. మొన్న వచ్చి ఫ్రెష్ అయ్యింది. రేజర్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. పొద్దున ఎప్పుడు వచ్చారండి మీ అమ్మాయి? 9 గంటలకు వచ్చిందండి. మొన్న మధ్యాహ్నం వచ్చినాడు, మళ్ళీ ఆ రోజు 9 గంటలకు వచ్చింది. 9 గంటలకి డోర్ తీసుకుందండి. ఆ డోర్ నుంచి ఎలా వచ్చారండి ఆమె? ఇప్పుడు ఆ రోజు నుంచి వస్తుంది. తాళం ఉంటుందంట. తాళం తీయడానికి అంతా పగిలిపోయి ఉందండి. నాకు వెంటనే ఫోన్ చేసిందండి. బస్సులో ఉన్నాను. ఫోన్ చేసి ఇలా ఉందంటే నువ్వు అసలు తన భయం ఎక్కువ అండి. నేను అసలు లాంగ్కి వెళ్ళలేదు. తాళం బదలైపోయింది. మీ అబ్బాయి అండి? మా అబ్బాయి ఏం చేస్తుంటండి? సాఫ్ట్వేర్ అండి. అక్కడికి వెళ్ళి ఉంటారా మీరు? అక్కడ ఉంటున్నారా? అక్కడ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్నారా? అంటే మన 10వ తారీఖు ఎందుకు వెళ్ళారంటున్నారు? అంటే దేని? నా పేరు ఎస్ఎం జానీ అండి. నేను జిల్లా పరిషత్లో హెచ్ఎంగా చేసి రిటైర్ అయ్యానండి. అయితే మా అబ్బాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ఉన్నందున మేము అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఒక 15 రోజులు ఉండి వస్తుంటామండి. అదే క్రమంలో మన 10వ తారీఖున హైదరాబాద్ వెళ్ళామండి. మన ఫిబ్రవరి 10న హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఈవేళ పొద్దుటే బయలుదేరి వచ్చాను. నేను వచ్చేటప్పటికి ఇంటి తాళం బదలు కొట్టేసి వెనకాల ఉన్నటువంటి కిచెన్లో ఉన్న తలుపు తీసేసి ఆ కర్రెట్టు లోపల నుంచి ద్వారబంధాన్ని తీసేసి ఆ తలుపు ఈ పక్కన ఉన్న తాళం కప్ప బదలు కొట్టేసి ఉండడం గమనించానండి. వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరగా పడిపోయి ఉంది. ఆ తర్వాత బీరువా బద్దలు కొట్టేసి బీరువా ఇది హ్యాండిల్తో సహా సొట్ల కింద పడిపోయినట్టు చెత్తగా బద్దలు కొట్టేసి ఒక బీరువా, రెండో బీరువా కూడా రెండు రూముల్లోనూ 2 బీరువాలు బద్దలు కొట్టేసి అందులో ఉన్నటువంటి సామాన్ అంతా బయటపడేసి అందులో ఉన్నటువంటి నగదు ఇంచుమించు 40,000 43,000 వరకు ఉండాలండి క్యాష్. అందులో ఆ డబ్బు తీసుకెళ్ళిపోయారండి. ఆ సంచి చూపించినండి, ఇక్కడ ఉంది క్యాష్. ఆ తర్వాత
ఉంగరాలు 4 డబ్బాల్లో ఉంగరాలు తీసేసుకున్నారండి. ఉంగరాలు 4 అండి. 4 ఉంగరాలు ఆ డబ్బాలు ఖాళీ డబ్బాలు ఇక్కడ పడేసి ఉంగరాలు ఎత్తుకుపోయారండి. ఆ తర్వాత వెండి వస్తువులండి, ఇంకా గిన్నెలు లాంటివి, గిన్నెలు 2 గిన్నెలు ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత 2 జతలు పట్టీలు ఉండాలి. అలా కొన్ని చిన్న చిన్న సామాన్లు కలిపి వెండి ఒక 30 తులాల వరకు 40 తులాల వరకు ఉంటుంది. అవి కూడా తీసుకెళ్ళిపోయారండి. క్యాష్, ఆ తర్వాత బంగారంలో 4 ఉంగరాలు, ఆ తర్వాత 2 చైన్లు అండి. ఒక పెద్ద చైన్ అండి నేను వాడుకునేది. రెండోది మా మనవరాల కోసం కొనుంచానండి. అది ఒక కాసులో చిన్న పల్చర్ చైన్ అదొకటి, 2 చైన్లు, 4 ఉంగరాలు, ఆ తర్వాత 43,000 క్యాష్, 44,000 క్యాష్, ఆ తర్వాత వెండి వస్తువులు ఈ పట్టుకెళ్ళిపోయారండి. మిగతా అన్నీ బాగా పట్టు చీరలో ఎటువంటి ఏమన్నా పట్టుకెళ్ళారు? పట్టు చీరల విషయం నాకు పూర్తిగా తెలియదండి. ఎందుకంటే పట్టు చీరలు చాలా ఉండాలి ఇంట్లో, ఒకటి కూడా మంచం మీద కనిపించట్లేదు. అది మా మిస్సెస్ వస్తే తెలుస్తాయండి ఏమైపోయాయి. ఏవైతే హైదరాబాద్ కొన్ని తీసుకెళ్ళి ఉండొచ్చు, కొన్ని ఇంట్లో పెట్టి ఉండొచ్చు, ఏంటనేది మా క్లియర్గా తెలుస్తుందండి. తను రాలేదు, నేను ఒక్కనే వచ్చానండి సార్. సార్ మీరు అలా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మరి పోలీసులకు ముందుగా ఇంటిమేషన్ చేయలేదండి మీరు? ఇలా మేము హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పని. ఇది రెగ్యులర్గా జరిగే విషయం కాబట్టి నేను రిటైర్ అయ్యి దగ్గర 12 ఏళ్ళు అయిపోయిందండి. అప్పటి నుంచి ఇలాగ వెళ్ళడం రావడం అలాగే ఎప్పుడు ఇలా జరగలేదు. అందుకని చెప్పేసి కెమెరా పెట్టడం కానీ, పోలీసులకి ముందు ఇంటిమేషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకపోవడం అదే పొరపాటు అయిపోయిందండి.